సోమశిల నుంచి అచ్చంపేట పెడుతున్నాము. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉత్తర ద్వారం నుంచి మధ్యలో పున్నం చేతులు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. యాక్చువల్లీ మేము సోమశిల నుంచి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉత్తర ద్వారంకు పెడదామని బయలుదేరాము. రాత్రి నైట్ అయిపోయింది కాబట్టి అచ్చంపేటలో ఉండిపోయినాము. పొద్దున్నే లేచి చూస్తే ఇక్కడ మంచిగా మా ఊరు జబర్దస్త్ టెంపుల్ కనిపించింది కాబట్టి దర్శనం చేసుకొని వెనకకి వచ్చింది. కన్యాకా పరమేశ్వరి ఆలయము అచ్చంపేట. ఈడ తల్లిని దర్శనం చేసేసుకొని పూజ చేసేసుకొని ఈ నుంచి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళదాము. ఆడ నుంచి మళ్ళీ శ్రీశైలం ఆ స్వామి దేవాలయం నడవండి. జయబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మీకు తెలుసు కదా, మనము శ్రీశైలం ప్రదక్షిణ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనము ఈశాన్య ద్వారం ఏలేశ్వరం నాగార్జున సాగర్ చూసాము. తూర్పు ద్వారం త్రిపురాంతకేశ్వరంలో చూసాము. ఆగ్నేయ ద్వారం సోమేశ్వర స్వామి సోమశిల, అది మిస్ అయింది అనుకోండి, కానీ అక్కడ దాకా వచ్చినాము, అది వేరే. దక్షిణ ద్వారము సిద్ధేశ్వర స్వామి సిద్ధభట్, అది దర్శనం చేసుకున్నాము. నివృత్తి ద్వారం వైద్యనాథ్ పుష్పగిరి కడప, అది దర్శనం చేసుకున్నాము. పడమర ద్వారం బాలబ్రహ్మేంద్ర స్వామి జోగులాంబ అలంపూర్, అది దర్శనం చేసుకున్నాము. వాయుద్వారం సంగమేశ్వర స్వామి సోమశిల మహబూబ్ నగర్, అది కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ఉత్తర ద్వారము ఉమామహేశ్వర స్వామి అచ్చంపేటకు వచ్చినాము. ఇప్పుడు దర్శనం చేసుకొని వెడుతున్నాము. నడవండి పోదాము. దీని తర్వాత మనం శ్రీశైలం చేసుకోవచ్చు. ఇది కొండపైన ఉంటుంది. ఇది సిటీకి 150 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇది మనము శ్రీశైలం పోయేటప్పుడు అయినంత మటుకు ఎప్పుడు ఇక్కడ వస్తాము, లేకుంటే కూడా వచ్చిపోవచ్చు. శ్రీశైలం పోయేటంటే ఇక్కడ టచ్ చేసిపోతే ఇంకా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కొండపైన ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి.
భక్తులారా, ఇప్పుడు మనము ఉత్తర ద్వారమైన ఉమామేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినాము. అచ్చంపేట నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది ఇది. శ్రీశైలంకు 80 కిలోమీటర్లు ఉంటుంది ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ భగవంతుని సృష్టి అంటే ఎట్లుంటుందో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. మామూలుగా లేదు ఈ క్షేత్రం. ఇది మనకు హైదరాబాద్ నుంచి మాంటే 160 కిలోమీటర్లు అవుతుండొచ్చు. కానీ చాలా బాగుంటుంది. ఇంక అందరికీ సరే నిలవకుండా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన క్షేత్రం ఇది. ఇది అచ్చంపేట, మహబూబ్నగర్ డిస్టిక్. స్టార్టింగ్ శ్రీశైలం వెళ్ళే ముందు స్టార్టింగ్ పడుతుంది నాకు. కాబట్టి చూడండి, అంతా చూపిస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఇలా ఋషులు ఇలానే తపస్సు చేసుకుంటూ ఉంటారు ముందు రప్పు శ్రీశైలంకు ఇలా వెళ్ళారు అని చెప్పారు. ఇక్కడ నుంచి శ్రీశైలానికి కూడా దారి ఉందని అంటారు. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. అంజనీ సుతుడు
అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపతుడు శత్రుఘ్నుడు జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన. స్వర్గం చూడండి. స్వర్గం అంటే ఏంటంటే చూడండి, మంచి ఈ ఉమామేశ్వరం గుట్ట కింద హనుమాన్ మందిరం ఉన్నది. ఆ హనుమాన్ మందిరం కాడ కొంతమంది స్వాములు దీక్ష చేస్తున్నారు. ఎంత అదృష్టం వాళ్ళది. ఈ చెట్ల కింద ఈ చల్ల గాలిలో ఆహాహా ఎంత బాగుంది. ఇక్కడ మంచి 41 రోజులు ఇక్కడనే వండుకుంటారు. ఇక్కడనే వండుకొని ఇక్కడనే తిని ఇక్కడనే బట్టలు ఆరేసుకొని ఇక్కడనే ఉండి ఇక్కడనే దీక్ష చేస్తారు. వీళ్ళు 41 రోజులు దీక్ష కాదు, స్వర్గంలో ఉన్నట్టు అని నేను అనుకుంటున్నాను. చూడండి, అంత బట్టలు ఆరేసుకుంటారు. ఎక్కడ చూసినా కానీ మంచి ఆక్సిజన్. ఇంతకంటే మంచి అసలు ఇంకేమైనా ఉంటుందా అసలు నన్ను అడిగితే? స్వామి ఎన్ని రోజులు చేస్తారు స్వామి మీరు? 41 రోజు చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మధ్యమడుగేనా? ఓకే. నేను ఒకసారి నేను కూడా 3 సార్లు వేసిన ఆంజనేయమాల. ఒకసారి మధ్యమడుగు, ఒకసారి కొండగట్టు, మళ్ళీ ఇంకోసారి ఏమో మన ఇది అనంతపురం ఏంటి ఒకటి మధ్యమడుగు. నేను మధ్యమడుగు ఒకసారి పోయినా. యాక్చువల్లీ అదే శ్రీరామచంద్ర తోలు నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి పోయినా నేను కూడా. అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి చేస్తే? చాలా ఆనందంగా. నాకైతే స్వర్గంలో ఉన్నారేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఈ ప్రశాంతమైన వాతావరణం, ఇంత చొండల గుట్టల గాలి, అసలు సిటీలో అంతా మొత్తం పొల్యూషన్. ప్రపంచంలో మన ఢిల్లీ నంబర్ 1 పొల్యూషన్లో. ఇక అట్నే మన అన్ని హైదరాబాదు అన్ని పొల్యూషనే. అటువంటిది ఇక్కడ మంచిగా మీరు ఇంత మంచిగా చేసుకుంటారంటే నియర్గా గ్రేట్. ఓకే, మంచిగా మీ సక్సెస్ కావాలి మేము చూసుకొని. కానీ నాది ఒక కోరిక ఏంటంటే మీరు జీవితాంతం ఎప్పటికీ ప్రతి ఇయర్ వేసుకోండి. నాది ఇప్పుడు ఇది అయ్యప్ప మాల 29th టైం. మీరు వాటిని కంటిన్యూ చేసుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమైందా? ఓకే, స్వామి శరణం. జై శ్రీరామ్, జై బజరంగబలికి జై. మంచి ఆంజనేయ స్వామి దర్శనం అయింది. ఈ చల్ల గాలిలో ఈ వాతావరణం అబ్బా ఇంత మంచి వాతావరణం నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఉన్నాయి చూసిన ఇస్తుంది వాతావరణం చాలా చూసాను. ఇది కూడా చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి మనం ఇక శ్రీశైలం ప్రయాణం అవుతాము. నడవండి. జయబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మనము శ్రీశైల ప్రదక్షిణ చేస్తున్నాము. అందులో మనం ఇప్పటి వరకు 8 ద్వారాలు, అంటే అది ఈశాన్య ద్వారము ఏలేశ్వర మల్లికార్జున స్వామి నాగార్జున సాగర్, తర్వాత తూర్పు ద్వారము త్రిపురాంతకేశ్వరం, తర్వాత ఆగ్నేయ ద్వారము సోమేశ్వర స్వామి సోమశీల నెల్లూరు. కానీ ఇది మనకు అక్కడ మొత్తం వాగులు, వంకలు, రోడ్లు, వీళ్ళు అని ఎంత మొత్తం ఖతర్నాక్ ఉన్నది అక్కడ. కాబట్టి అక్కడ మనకు చేసుకోలేకపోయింది. దూరం దాకా పోయి చూసి వచ్చినాము. తర్వాత దక్షిణ ద్వారం సిద్ధేశ్వర స్వామి సిద్ధవట్, అది దర్శనం చేసుకున్నాము. ఆడ నుంచి నివృత్తి ద్వారం వైద్యనాథ స్వామి పుష్పగిరి, అది దర్శనం చేసుకున్నాము. ఆడ నుంచి పడమర ద్వారం బాలబ్రహ్మేంద్ర స్వామి జోగులాంబ ఆలంపూర్, అది దర్శనం చేసుకున్నాము. ఆడ నుంచి వాయు ద్వారం సంగమేశ్వర స్వామి సోమశిల మహబూబ్ నగర్, అది కూడా అయిపోయింది. ఆ తర్వాత ఉత్తర ద్వారం ఉమామహేశ్వర స్వామి అచ్చంపేట్ మహబూబ్ నగర్, అది కూడా అయిపోయింది. ఇప్పుడు మనము శ్రీశైలానికి పోతున్నాము. శ్రీశైలం పోయేటప్పుడు మొత్తం అడవి గుండా పోతున్నాము. అడవిలో ఎంత మంచిగా ఉందంటే వాతావరణం చాలా బాగుంది. మీకు అది నేను చూస్తుందని చూడండి.
ఫస్ట్ పాతాల గంగా దిగి స్నానం చేసి వచ్చాము. చంద్రచంద్ర అయిపోయినాము అనాపరణకు. అయితే ఇప్పుడు మీరు పైకి వచ్చినాక మేము సాయంత్రం పూజ చేసుకున్నాము. ఆంజనేయ స్వామి చాలా ఒకసారి వస్తాం మేము, చాలా బాగుంటుంది. తర్వాత రాముడు లేని ఆంజనేయుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ రాముల వారు చూడండి. శ్రీశైలంకి వచ్చినాము. ఇక వీళ్ళు 1,00,000 అంటారు, 1,00,00,000 అంటారు, అది అంటారు, ఇది అంటారు. మొత్తానికి 1,00,000 ఒత్తులు అంటే ఇది 1,00,000 ఒత్తులకి కాలుస్తున్నాము. నడవండి, ఆ తర్వాత మీకు కొద్దిగా అని చూపిస్తాను. లోపలికైతే మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి బయట అంతా చూపించేసి పెడతాను. తర్వాత మీరు వచ్చి మంచిగా దర్శనం చేసుకొని చూడండి. శ్రీశైలం ఇది బ్రహ్మరాంబిక మల్లికార్జున వారి క్షేత్రము. హైదరాబాద్ నుంచి 225 కిలోమీటర్స్ ఉంటుంది. అంతే ఇక అటు నుంచి కదా అందరూ వచ్చేది, అక్కడ నుంచి ఉంటుంది. అక్కడ నుంచి 150 200 ఉంటుంది. హైదరాబాద్ మాత్రం 225. స్వాములు మనము శ్రీశైల ప్రదక్షిణ చేశాము. 8 ద్వారాలు దర్శనం చేసుకున్నాము, స్వామి దర్శనం చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు మనము క్షేత్ర పాలకుడ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని పోవాలి. కాబట్టి మీరందరూ అది చేసుకున్న తర్వాత వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని మనము బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాము. ఆ నుంచి క్షేత్ర పాలకుడైన వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ సాక్షి గణపతి ఆలయం ఉంది. ఇది ఏంటంటే మనము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం స్వామిని దర్శనం చేసుకొని స్వామితో ప్రార్థించుకోవాలి. ఏమని నేను దర్శనం చేసుకున్నాం స్వామి ఆయన రాసేస్తాను. రాస్తే పొద్దుగాల అవసరం పడితే సాక్ష్యం అన్నమాట. ఏంటి వీళ్ళు వచ్చిపోయారు దర్శనం చేసుకోవచ్చు, నేను దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్వామి కోట్ల మంది వస్తుంటే కాబట్టి రాసుకుంటాడు, రాసుకుంటూ చెప్తాడు ఇట్లా నిజమే ఆయన వచ్చిపోయారు, వాళ్ళు వచ్చిపోయారు,
వాళ్ళకి మంచిగా మంచి వాళ్ళకి మంచిగా చేయి అది చేయండి మేము వాళ్ళకి ఇయ్యండి ఎప్పుడన్నా మాట అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అందరి దగ్గర ఉంటారు కదా కొంతమంది చెప్పేటప్పుడు మంచిగా సపోర్ట్గా అట్లా స్వామికి దర్శనం చేసుకుందాం చెప్తాం రాపిస్తాం మన పేరు